ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చి ఫ్రెండ్స్ మేమైతే ఒక ఆకు దగ్గరికి అయితే పోతున్నాము. అది గడ్డలకు సంబంధించిన ఆకు. గట్టిగా మాట్లాడాల. గడ్డలకు సంబంధించిన ఆకు మన బాడీల మీద వేస్తూ ఉంటాయి. 7 గడ్డలు అన్నమాట. రక్తపు గడ్డలు. దానికి ఎక్కువ బ్లడ్ కారుతుంది. రక్తపు గడ్డలు వస్తాయి. ఆ ఆకు అయితే చూపించేస్తాం. మేమైతే 2 కిలోమీటర్ల దూరం నుంచి అయితే ఈ ఆకు కోసం వచ్చాము. ఇక్కడ కొండాపురానికి వచ్చాము ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇదిగో కొండాపురం రోడ్డు. ఇక్కడికైతే మేము ఆకు కోసం వచ్చాము. ఈ ఆకు వచ్చి నెత్తిరి గడ్డలకి ఇది ఆకు. దీనికోసం చూడండి, కొండాపురం రోడ్డు, కొండాపురం కాడి నుంచి గోళ్ళకి ఈ మధ్యలో ఉన్నది ఈ ఆకు. అయితే మా ఊరి నుంచి ఇక్కడికి వచ్చాము ఈ ఆకు కోసం. జాన్సమ్మదిగా చూస్తుంది చూడండి ఆకు ఎలా ఉందో. మీకు ఈ ఆకుని ఎలా వాడతారో ఏందనేది మీకైతే ఇంటికి పోయి చూపిస్తాము. ఇక్కడైతే ఈరోజైతే ఎండ మస్తుగా ఉన్నది, అందువల్ల అయితే చూడండి ఆకు ఎలా ఉందో. తీగ ఆగు పూత కూడా చూడండి ఎలా ఉందో. ఇక పూత కోసేసుకుంది జాన్సమ్మ, కొడవలతో కోసేసుకుంది. ఇప్పుడు మనం అయితే ఇంటికి తీగ అనమాట ఇది. మనం ఎత్తుకుని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాం. అందుకో రోడ్డు చూడండి ఎలా ఉందో. ఎండ అయితే కొండాపురానికి పోయి అయితే ఆకు కోసుకుని అయితే ఇంటికి వచ్చి వచ్చేసాము. ఇప్పుడు ఇంటికి వచ్చేసిన తర్వాత మీకైతే జాన్సమ్మ ఆ రక్తపు గడ్డల ఆకుని ఎలా వాడాలి ఏంది అనేది మీకైతే చెప్తుంది. ఇప్పుడు మీరైతే వినండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆకు అయితే చూపించు. చూడండి దాని పూత ఎలా ఉందో. ఇది ఎక్కువ 7 గంటల మీదనే ఉంటుంది. తమలపాకు మాదిరిగానే ఉంటుంది. నలుపు చూస్తే కాన చెట్టు వాసన వస్తుంది. మనం వాడేటప్పుడు వాసన చూడకూడదు, నాటు వైదికలని అట్లా ఉండే వద్దంట. పని చేయదనమాట ఆయుర్వేదం. చూడండి ఫ్రెండ్స్, ఇదేనమాట ఆకు. రక్తపు గడ్డలకి అంటే ఈ ఎండలకి కొంతమందికి కాలు భాగం మీద అట్ల మీద రక్తపు గడ్డలు వచ్చేస్తాయి అనమాట. ఎర్రగా నరాలకి ఎర్రగా ఉబ్బిపోతాయి అయ్యే రక్తపు గడ్డలు అనేది. వేసి కానీ కట్టినారనుకో పగిలిపోద్దా. అంటే ఉబ్బగడ్డ తోపుట అనమాట. కానీ ఉబ్బగడ్డ వేరే, ఇది ఓహో. అంటే పగలపోయిన మామూలుగా రక్తపు గడ్డల మాదిరికి వచ్చిన తర్వాత దీన్ని కట్టి మాత్రం అదిష్టంగా అదే పగిలిపోతుంది. అవునంటలే. అలాంటప్పుడు ఎక్కువ నిప్పుకి తట్టుకోలేనప్పుడు యాకేసి కట్టేసినాం అనుకో పగలేసుకుంటుంది. అంటున్నారు కదా ఫ్రెండ్స్, రక్తపు గడ్డలకు మెయిన్ అంట ఇది. చెప్పు. ఎక్కువ కాలు మీదనే లేస్తాయి. దాన్ని ఒలిచేసుకోవాలి ఆకునే. ఆకు కోసేసుకొని దీని మీద ఆముదం రుద్దేసుకోవాలి ఫ్రెండ్స్. ఆకు మీద ఆందోళన రుద్దేసుకోవాలా. ఒకరు పైకి లేపేసుకొని నుప్పు శాఖ పట్టుకోవాలి. శాఖ పట్టుకొని అప్పుడు మనకి ఆడైతే గడ్డలు వేసుకుంటే కాలు మీద ఆడైతే ఆ గడ్డ మీద పెట్టేసుకోవాలి. గడ్డ మీద అలా పెట్టేసుకోవాలి. పెట్టేసి ఏదన్నా మొత్తం గుడత కట్టేసుకోవాలి. మొత్తం గుడత కట్టేసుకుంటే అదే ఆ ఉడికి అనేది గోరెచ్చగా పెట్టుకోవాలా. గోరెచ్చగా పెట్టుకున్నాక అప్పుడు కట్టేసుకున్నాం అనుకో 2 రోజులు పాలేసుకుంటాం. అంటున్నా కదా ఫ్రెండ్స్ జాన్సమ్మ చెప్పేది. అయితే దాంట్లో సీంగి రాదంట ఫ్రెండ్స్. దానికి ఆకైతే ఇలా కట్టేసుకోవాలా. దానికి ఏం పూయాలా? ఆందం పూసి నిప్పు శాఖ మీద పెట్టుకోవాలి. ఆందం పూసి నిప్పులు పోసుకొని ఇట్లా పెట్టుకుంటే ఆవురికి ఆకు ఉడుకుతుంది. అప్పుడు దీన్ని తీసుకొని గోరెచ్చగా అప్పుడు గడ్డ మీద పెట్టేసుకోవాలి. గోరెచ్చగా గడ్డ మీద పెట్టేసుకుంటే అప్పుడు ఏదైనా మొత్తం గుట్టతో కట్టేసుకుంటే అప్పుడైతే పగిలిపోయి వచ్చేస్తుంది అనమాట. రక్తం అనేది చెడు రక్తం అనేది బయటకు వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్ చెట్టు అయితే ఎలా ఉందో. ఫ్రెండ్స్ దీని పేరు అయితే చెప్పకూడదు. ఇది చెప్తే అంట చాలామంది మమ్మల్ని చాలామంది వీడియోలో మీరు పేర్లు చెప్పేస్తున్నారు. పేర్లు అయితే చెప్పాలంటే చూపించండి అంటున్నాడు. ఆ మాది చూపిస్తే మీకేం కాదు, పరిసుకుపోదు. లేకపోతే దాంట్లో ఉండే బలవంతా పోతాయి అంటున్నారు. అందుకని మీకు అయితే ఆకే చూపిస్తాను. పేరు అయితే చెప్పడం లేదు. చూడండి తమలపాకు మాదిరిగా ఉంటుంది, తీగ్గా ఉంటుంది అనమాట. చెట్టు అయితే కాదు, తీగ కలుగుతుంది. మేమైతే మా ఫోన్ నెంబర్ ఇస్తాము. మీకు ఏదైనా కావాలంటే మాకైతే ఫోన్ అయితే చేయండి.
ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాము. ఇన్స్టాగ్రామ్ ఐడిలో మీరు మెసేజ్ చేశారంటే మీకు ఏమేమి కావాలనేది కూడా మేమైతే ఇస్తాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్.